అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల వద్దకే వెళ్లి వారికున్న సమస్యలను తీర్చే విధంగా చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే వరప్రసాద్ చెప్పారు. సముద్ర తీర ప్రజలకు సైతం మంచినీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. వరద సమయంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ఏటిగట్టు ఆనుకుని ఉన్న ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఉప్పుటేరు వల్ల కొబ్బరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని నష్టపరిహారంపై అధికారిక యంత్రానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఎమ్మెల్యే దేవవరప్రసాద్తో అంబేద్కర్ కోనసీమ నుంచి మా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే చిట్ట నియోజకవర్గం రాజోలు. ఈ రాజోలు అంటేనే కొద్ది ప్రత్యేకత ఉంటుంది. అలాగే రాజోల్లో మొదటిసారిగా జనసేన గెలుపొందిన ప్రదేశం కూడా రాజోలే. రెండోసారి కూడా మళ్ళీ జనసేనకి పట్టం కట్టారు ఇక్కడ ప్రజలు. మళ్ళీ రీసెంట్గా రాజోల్లో గెలుపొందిన దేవవరప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు అధిక మెజార్టీతో గెలుపొందారు, ప్రజలు కూడా మీకు బ్రహ్మరథం పెట్టారు. ఏంటి సార్, ఏ ఫీల్ అవుతున్నారు? రాజోల్లో సుమారుగా 1,56,000 ఓట్లకు గాను నాకు 96,000 ఓట్లు వచ్చాయి. అంటే మెజారిటీ ఒక 40,000 ఓట్ల వరకు వచ్చింది. జనం చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత నేను కూడా ఏదో చేస్తాను వీరందరికీ, తప్పనిసరిగా ఒక మంచి మార్పు తీసుకొస్తాననే ఉద్దేశం అందరి జనంలో కలిగి నాకు ఇంత మెజారిటీ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా వారి ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా నేను పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే మీరు తక్కువ టైంలోనే ప్రజలకు చేరువయ్యారు. ప్రజా సమస్యల్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు సమస్యలు తీరుస్తున్నారని కూడా ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. ఏంటి సార్, మీరు అధికారులు ఏమైనా ఆదేశిస్తున్నారు? ఎందుకంటే రాజోలు ముఖ్యంగా సమస్యలమయంగా ఉంది. ఈరోజు డ్రైనేజీ ఒక మేజర్ థ్రెట్ కింద ఉందండి. ఇక్కడ డ్రైనేజీ వల్ల ఎంత సఫరింగ్ ఉందంటే ఇక్కడ ఎక్కడా కూడా అంత నీరు పూర్తిగా నీరుతో నిండిపోయింది. అది ఉప్పు నీరు. దీనివల్ల చాలా కష్టాల్లో ఉంది పరిస్థితులు. భూగర్భ జలాలు పాడైపోయి, తర్వాత జనం అంతా కూడా డయాలసిస్ పేషెంట్లు కూడా సుమారు ఒక 100 మంది పేషెంట్లు డయాలసిస్కి వెళ్తున్నారు. పక్క కొబ్బరి చెట్లు పాడైపోయాయి, 1,00,000 చెట్లు పాడైపోయింది మధ్యకాలంలో. వరి పంట 32,000 ఎకరాలు వరి పంట వేయాల్సిన ఏరియా ఉంటే కేవలం 5,000 ఎకరాల్లో నాట్లు పడుతున్న పరిస్థితి ఉందండి. ఇలా దీనివల్ల అసలు మైగ్రేషన్ అయిపోతుందండి. జనం ఇక్కడ యూత్ కానీ ఇంకా పని చేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయి అటు హైదరాబాదు, చెన్నై ఇలా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయండి ఇక్కడ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా ప్రజలకి కొంత సరైన ఇవన్నీ కూడా రెస్టోర్ అవ్వటానికి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో డ్రైనేజ్ ప్రాబ్లం మీద ముందు నేను వర్క్ చేస్తున్నాను. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై మీద నేను చేస్తున్నాను. అలాగే ఏటికట్లు బాగోలేదు, కాలువలు బాగోలేదు. ఇట్లా ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా లాంగ్ నెగ్లెక్టెడ్ ఇష్యూస్. తద్వారా ప్రజలకు అంతా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీరు మేజర్గా ఏటుకొట్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మీరు చలించి చాలా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరు చూసి ఆ అధికారులను కూడా మీరు వెంటనే చేపట్టాలని చెప్పారు. మొన్న కూడా మీరు స్పందించారు అక్కడికి వెళ్ళి. ఏంటి సార్? మీకు ఏటుకట్లు చూసినట్టయితే గతంలో వేశారు, ఏటుకట్లు ఎత్తి చేశారు, స్ట్రెంగ్థెన్ చేశారు. ఎప్పుడు 76లోనూ ఎప్పుడు జరిగింది ఇష్యూ. ఆ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ సరిగా లేదు. కొన్ని చోట్ల కొన్ని స్ట్రెచెస్ ఒక 5-6 చోట్ల మీటర్న్నర ఎత్తు చేయాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు ఈరోజు. అప్పుడు ఆ స్టాండర్డ్కి ఏదది 86 స్టాండర్డ్ అనుకుంటుంది, ఆ స్టాండర్డ్లో చూసినట్టయితే ఎత్తు చేయాల్సిన అవసరం. ఆ రకంగా వచ్చినట్టయితే మళ్ళీ ఇప్పుడు వరద దాటి ఏటుగట్లు దాటి వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే దిగిపోతూ ఉంటుంది, కుంగిపోతూ ఉంటుంది ఏటుగట్టు అనేది. ఒక 5-6 చోట్ల మనం స్ట్రెంగ్థెన్ చేయాల్సింది ఉంది, ఎత్తి చేయాల్సి ఉంది. మీటర్న్నర ఎత్తి చేయాలా. దానికి ఇవన్నీ చూసి వచ్చామండి. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది, ట్యాకిల్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఒక 2-3 యాంగిల్స్లో దీన్ని వర్కౌట్ చేయాల్సింది ఉంది. తప్పనిసరిగా చేస్తామండి. ఇది శాశ్వత ప్రాతిపదికన ఏదైతే ఉందో అవి చేపట్టడం ద్వారా ఇది మనం ఏటుకట్లను బలోపేతం చేయొచ్చు.
ప్రత్యేకించి మీరు పర్యావరణం మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. నిన్న మొన్న కూడా ప్లాస్టిక్ నిరోధించాలి రాజోలు అనే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఏంటి సార్? అంటే ఇక్కడ చాలా కొంచెం ఆ సివిక్ సెన్స్ అంటారు కదా, ఆ నీళ్లు తాగటం అలా విసరటం అన్నట్టు ఉన్నారు వీళ్ళు. అలాగే బ్యాగులు కూడా ప్లాస్టిక్ బ్యాగులు, ఈ క్యారీ బ్యాగులు అంటుంటాయి, వాడటం పడేయటం. మీకు నాకు ఆశ్చర్యం అనిపించింది, నెలకి ఈ ప్లాస్టిక్ వేస్ట్లు, అది బాటిల్ అయి ఉండొచ్చు, పెట్ బాటిల్స్ అంటారు, లేకపోతే ఈ క్యారీ బ్యాగ్స్ అయి ఉండొచ్చు, లేదా ఈ గ్లాసులు, స్పూన్లు ఇలాంటివన్నీ ప్లాస్టిక్, ఇవి వాడి పడేస్తున్నవి నెలకి 100 టన్నులు అని చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఇది ప్రతి నెల అక్యూములేట్ అయిపోతుంటే పరిస్థితి ఏంటి ఇక్కడ? అంటే మన చుట్టుపక్కల మనం చూడగలిగింది కేవలం ప్లాస్టిక్ ఐటమ్లే చూడగలం మనం. కాలువలు నిండిపోయాయి, ఇప్పుడు పక్కన ఉండే మురుగు కాలువలు నిండిపోయాయి, అన్నిటిలో ఈ బాటిల్స్, క్యారీ బ్యాగ్సే ఉన్నాయి. దీనికి ఒక సొల్యూషన్ వర్కౌట్ చేసాం. దీన్ని కన్వర్షన్కి ఒక ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టారు రీసెంట్గా. ఆ ఫ్యాక్టరీకి మెటీరియల్ అంతా కూడా గ్రామ పంచాయతీల నుంచి మొబిలైజ్ చేసి పంపిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ కన్వర్ట్ చేసి ప్లాస్టిక్ని కొంచెం ఒక పర్మనెంట్ బేసిస్ మీద చైర్స్ గాను, టేబుల్స్ గాను అలా కన్వర్ట్ చేసి తయారు చేయడానికి వీలుగా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసాం. దీని సక్సెస్ అనేది ఇంక చూడాలి, ఒక 3 నెలల పాటు వాచ్ చేసినట్టయితే మనకు అర్థమవుతుంది. ఏపీ